హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జిఏ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మనం లీమా మెయిన్ స్క్వేర్ వెళ్తున్నాం. సో, మెయిన్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇది సిటీ సెంటర్ అనమాట. సో, యూజువల్‌గా లీమా గురించి సెర్చ్ చేసినప్పుడు వచ్చే ఫోటోస్ అన్నీ ఈ సిటీ సెంటర్ గురించే. ఈ సిటీ సెంటర్ కొంచెం మన ఇంటి నుంచి చాలా దూరంగానే ఉంది. సో, ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది మనకి ఇక్కడ నుంచి. ఒక 15, 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది సిటీ సెంటర్ అవ్వడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది ఇక్కడ. ఇక్కడ పీక్ టైమ్‌లో ఉండే ట్రాఫిక్ చూస్తుంటే నాకు బెంగుళూరే గుర్తొస్తుంది. ఇక్కడ బెంగుళూరులో అంత ట్రాఫిక్ ఉంటుంది. ఈ కనిపించే బిల్డింగ్ పేరు సుప్రీం కోర్ట్ అనమాట. ఇప్పుడే మెయిన్ స్క్వేర్‌కొచ్చేసాము. సో, ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా చాలా స్ట్రీట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వెహికల్స్ ఎళ్ళడానికి కుదరదు. సో, ఇదంతా నడుచుకుంటూనే తిరగాలి. సో, ఇక్కడ ఇవన్నీ షాప్స్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! వీటిని లామా అంటారు. సో, వీటి ఊలుతోటే ఇక్కడ చాలా వింటర్ క్లాత్స్ తయారు చేస్తారు. అండ్ ఇక్కడ ఫేమస్ అనమాట అది. ఆల్మోస్ట్ చాలా షాప్స్‌లో అదే కనిపిస్తుంది. లామాస్ ఇక్కడే ఫేమస్. ఎందుకంటే ఇక్కడ పెరులో చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ వాళ్ళు మౌంటైన్స్‌లో ఎక్కువ ఉన్నవాళ్ళు వీటిని యూజ్ చేస్తారు ట్రాన్స్‌పోర్టేషన్‌కి. ఈ లామాస్ ఆల్మోస్ట్ అన్ని షాప్‌లో ఉన్నాయి. చూడ్డానికి భలేగా ఉంది. అండ్ ఈ పెసిఫిక్ రీజియన్ అంతా కొంచెం టెంపరేచర్స్ తక్కువుంటాయి. ఈవెన్ సమ్మర్‌లో కూడా మరీ ఎక్కువగా ఉండవు. సో, అందుకే కొంచెం ఇక్కడ వింటర్ క్లాత్స్ ఎక్కువే కనిపిస్తాయి. ఇదే అన్నమాట మెయిన్ స్క్వేర్. ఇది చాలా పెద్దది మెయిన్ స్క్వేర్. ఇక్కడ బిల్డింగ్స్ వచ్చేసి యూరోపియన్, స్పానిష్ ఆర్కిటెక్చర్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు. ఇది వచ్చేసి లాస్ట్ మంత్ వెళ్ళింది. అందుకే ఇంకా క్రిస్మస్ ట్రీ చేస్తున్నారు. ఈ మంత్ వెళ్ళుంటే ఇంకా లైట్స్ తోటి ఇంకా చాలా బాగుండేది. బట్ వెళ్ళే ఛాన్స్ దొరకలేదు. ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ లీమా మున్సిపల్ వాళ్ళవి. అండ్ ఇవి స్పానిష్ ఆర్కిటెక్చర్‌లో ఉన్నాయి. చూడండి అలా వుడెన్ బాల్కనీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా! ఇది లీమాస్ గవర్నమెంట్ ప్యాలెస్ ఇది. ఈ ప్యాలెస్‌లోనే ప్రెసిడెంట్ ఉంటారు ఇక్కడ. అందుకే చూడండి అక్కడ పైన పెరువియన్ ఫ్లాగ్ ఉంది. ఈ బిల్డింగ్ పూర్తిగా స్పానిష్ ఆర్కిటెక్చర్‌తో డిజైన్ చేశారు. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది గదా! ఇది పెరు లిటరేచర్ హౌస్. అంటే ఇక్కడ పెరువియన్ హిస్టరీకి సంబంధించిన గాని, ఇక్కడ లిటరేచర్ గాని అన్ని బుక్స్ ఇక్కడ దీంట్లో ఉంటాయి. దీంట్లోనే లైబ్రరీ ఉంది, మ్యూజియం ఉంది. అండ్ టూర్స్ గూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది ఇంకొక ఫేమస్ చర్చ్ అనమాట ఇక్కడ. సో, ఇది సెయింట్ ఫ్రాన్సిస్కోకి సంబంధించింది. దీంట్లోనే ఒక మ్యూజియం అండ్ గైడెడ్ టూర్ ఉంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ లోపల వీడియోస్ తీయడం అలౌడ్ లేదు. అందుకే అది చూపించలేకపోయాము. లోపలున్న మ్యూజియం చూపించలేము. బట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సెయింట్ ఫ్రాన్సిస్కో అనే అతను ఒక స్పానిష్ రోమన్ క్యాథలిక్ మాంక్ అనమాట. సెయింట్ ఫ్రాన్సిస్కో స్పెయిన్ నుంచి సౌత్ అమెరికా టూర్ కోసం వచ్చాడు. ఇది 16థ్ సెంచరీలో జరిగింది. సో, అప్పుడు ఇంకా ఇక్కడ క్రిస్టియానిటీ అనేది లేదు. సో, అప్పటి వరకు పెరువియన్స్ నేచర్‌ని దేవుడిగా పూజించేవాళ్ళంట. అంటే సన్, వాటర్, విండ్ ఇవన్నీ. సెయింట్ ఫ్రాన్సిస్కో వచ్చే ముందు వరకు కూడా ఇక్కడి వాళ్ళకి మెయిన్ దేవుడొచ్చేసి సన్. అందుకే ఈ చర్చ్ పైన సన్ సింబల్ ఉంటుంది. ఇక్కడ చూడండి చర్చ్ పైన మధ్యలో సన్ సింబల్ ఉంది. సో, ఇక్కడి వాళ్ళు స్టిల్ క్రిస్టియానిటీ కన్వర్ట్ అయినా ఇంకా సన్‌ని పూజిస్తూనే ఉన్నారు. మెయిన్‌గా వీళ్ళ యాన్సెస్టర్స్ ఇంకా సన్‌ని పూజిస్తున్నారంట. అండ్ ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్కో వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి వీళ్ళని కన్వర్ట్ చేశారు. అండ్ ఆ తర్వాతే స్పానిష్ వాళ్ళు ఇక్కడికొచ్చారంట. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ చర్చ్ కిందే చాలా మందిని పూడ్చిపెట్టారంట.
అండ్ ఇక్కడ స్టిల్ వాళ్ళ బోన్స్, స్కల్స్ అవన్నీ కిందే ఉన్నాయి. అవన్నీ చూపించడానికి పెట్టారు. బట్ అవి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అలో లేదు. ఇక్కడ అందరినీ అలా పెట్టారనమాట. అది ఓన్లీ ఎవరైతే రిచ్ పర్సన్సో వాళ్ళనే పెట్టారు. అండ్ ఇప్పటికీ అలా చేస్తారంట. బట్ అక్కడికి అలో లేదు. అండ్ లోపల ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి చాలా బుక్స్, పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఐ మైట్ బి రైట్ ఆర్ రాంగ్. బట్ ఈ ఇన్ఫర్మేషన్ గైడెడ్ టూర్‌లో షేర్ చేసిందనమాట. ఇది మెయిన్ స్క్వేర్ నైట్ వ్యూ. చూడండి ఎంత బాగుందో లైట్స్‌లో. అండ్ ఇక్కడ దీని చుట్టూ చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ ఇవన్నీ షాపింగ్‌కే అనమాట ఎక్కువ. ఇది ఇంకొక స్క్వేర్ అనమాట. దీన్ని శాన్ మార్టిన్ స్క్వేర్ అంటారు. అండ్ ఇదొచ్చేసి 1921లో ఇనాగరేట్ చేశారంట. వాళ్ళ 100th ఇండిపెండెన్స్ ఆఫ్ పెరూని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ శాన్ మార్టిన్ స్క్వేర్ దగ్గర కూడా చాలా గ్యాదరింగ్స్ అవుతాయంట. అండ్ దీని చుట్టూ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇదండి లీమా మెయిన్ స్క్వేర్ గురించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో ఏరియా ఎక్స్‌ప్లోర్ చేస్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై. హస్తా లా విస్తా.